జై గురుదేవదత్త జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోసరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిషం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 23 జనవరి 2025 గురువారం. శ్రీ క్రోధనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం. తేదీ నవమి సాయంత్రం 5:57:52 వరకు. నక్షత్రం విశాఖ తెల్లవారుజామున 5:08:03 వరకు. వర్జం ఉదయం 8:45:55 నుండి 10:32:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:35:13 నుండి 11:20:12 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05:09 నుండి 3:50:08 వరకు. అమృత గడియలు రాత్రి 7:23:34 నుండి 9:09:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:52:02 నుండి 3:16:24 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి దోసరాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. పత్రికా రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకులకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి యోగదాయకంగా ఉంటుంది. రియల్ రంగం వారికి మంచి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. నిరుద్యోగులకు బంధువుల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్, డైరీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు అనుకున్న ఫలితాలు సూచిస్తున్నాయి. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఇబ్బందులకు పరిష్కార మార్గం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు గణితంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రణాళికలు సవ్యంగా అమలుపరచలేకపోవడం వలన ధననష్టం జరుగుటకు అవకాశం లేదు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. లావాదేవీల యందు జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రభుత్వం నుండి వ్యతిరేకత ఏర్పడవచ్చు. రాజకీయ నాయకులు పైవారికి ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. రియల్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు అధికారుల యొక్క ప్రోత్సాహంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఆర్థికంగా స్త్రీలకు బాగుంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత రెట్టింపు అవుతుంది. సంతానం యొక్క ఉన్నత విద్యకై చేయు ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు టెక్నికల్ రంగంలో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అనుకూల సమయం. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం నందు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన ప్రణాళికలు నెరవేరుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, షిప్పింగ్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక వ్యాపార ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్ రంగం వారికి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ప్రభుత్వ అనుమతులు ఆలస్యం అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది.
ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు తమ యొక్క అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. స్త్రీలు సుఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మైనింగ్, ఫార్మస్యూటికల్, ఐటీ రంగంలో పెట్టిడితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. సంతానం గురించి అతిగా ఆలోచించడం వల్ల అనుకోని ఇబ్బందులు కలగవచ్చు. తల్లి యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు చెడు స్థానాల వలన వెనుకంజ వేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారం ముందు మీరు వేసుకున్నటువంటి అన్ని ప్రణాళికలు సమర్థవంతంగా నెరవేర్చగలుగుతారు. భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేతికి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. కళాకారులు, చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల నుండి ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రమోషన్ విషయంలో తోటి వారితో జాగ్రత్తగా మసులుకోవాలి. దూర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా బదిలీ అయ్యే అవకాశం కలదు. స్త్రీలు శుభవార్తలు అందుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, ఎక్స్పోర్ట్స్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. నిరాశ చెందకుండా ఉత్సాహంగా పనిచేసినట్లయితే కొంత మేలైన ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారు తమ యొక్క ప్రాజెక్టును చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రయత్నంగా నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఫైనాన్స్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. భూ వివాదాలు పరిష్కార మార్గదిశగా వెళ్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చివరి నిమిషంలో అన్ని పనులు తలక్రిందులు అవుతాయి. నూతన ప్రణాళిక రూపొందించి వాటిని అమలుపరిచినట్లయితే కొంత అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. రాజకీయ, రియల్ ఎస్టేట్ రంగం వారికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగించవచ్చు. సినీ రంగం వారికి శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారులు మిమ్మల్ని తప్పుపట్టుటకు అవకాశం కలదు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొంత తలనొప్పిగా మారవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అన్ని పనులు సరైన సమయానికి పూర్తి చేయగలుగుతారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. వ్యయములు ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగ్లో పాల్గొని విలువైన పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టెలికమ్యూనికేషన్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదారంగు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారిచ్చే ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. శత్రుమూలక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉండటం వలన అనుకున్నటువంటి లాభాలు పొందలేరు. పారిశ్రామిక రంగాల వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీ యొక్క తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఏవియేషన్, ఫార్మస్యూటికల్, పవర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3.
ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని ప్రణాళికలు తారుమారైనప్పటికీ మీకున్నటువంటి బుద్ధి బలంతో వాటిని ఎదుర్కొని వ్యాపారాలను లాభాల దిశగా పయనింపచేస్తారు. ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న వారికి ఆర్థిక స్థితి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో నూతన అవకాశాలు వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకూలంగా ఉంటుంది. చిత్రరంగం రచయితలకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణ పెట్టడం వలన ఉద్యోగ అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, టెక్స్టైల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఆనందంలో యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు చేతికి అందుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు పవర్, అగ్రికల్చర్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సోదరుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. తండ్రి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యాపారాల్లో వ్యాపార విస్తరణ జరుగుతుంది. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు గతం కంటే మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వలన వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనపరిచే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీకు సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో అనేక మంది కాలర్స్ వారి జాతక సమస్యలకు పరిహారాలు తెలుసుకునేందుకు లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగరత నమస్కారం అండి. నమస్కారం సురేష్ గారు. అమ్మ, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు లక్ష్మి అండి. మా అమ్మ గురించి తెలుసుకుందాం. అమ్మగారు పుట్టినది ఇవ్వండి. నవంబర్ 18 అండి, 1976 అండి. 76. ఓకే, 18 నవంబర్ 1976. టైం అమ్మా? 12:30 అండి రాత్రి, కోటవరట్లండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మగారు ఉత్తర నక్షత్రం 4వ పాదంలో పుట్టారు. సింహలగ్నం. ఆవిడికి 2023 నవంబర్ నుంచి కొద్దిగా చికాకు ఎక్కువగా ఉంది. ఆర్థికంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కూడా చికాకులు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అందుకని కొద్దిగా శని చంద్రుల శ్లోకాలు పఠించమని చెప్పండి. ఓకే, మీ డౌట్ లేని చెప్పండి. అదండి, హెల్త్ ఇష్యూస్ బాగుంటలేదండి. అమ్మ వాళ్ళకి అంటే తన పెళ్ళైనప్పటి నుంచి కూడా ఏదో ఒక ఇష్యూస్ వస్తూనే ఉన్నాయండి, గొడవలు అయ్యేని. శని చంద్రుల శ్లోకాలు పఠించమని చెప్పండి. దుర్గమ్మ వారిని ఆరాధించమని చెప్పండి. అలాగేండి. మంచిదమ్మా. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత నమస్కారం అండి. నమస్కారం సార్, గురుగారు. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా కొడుకు గురించి సార్, హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడుతున్నాం. బాబు పేరు, పుట్టిన తేదీ చెప్పండి. శ్రీమన్ సార్ పేరు. ఓకే. 14 తారీఖు 12వ నెల 2004 సార్. 2004. టైం అండి? టైం 4:52 సార్. ఈవినింగ్ 4:52. అవును సార్. ఎక్కడ, హైదరాబాద్లోనే పుట్టాడా సార్? హైదరాబాద్ లో పుట్టింది. ఉత్తరాషాఢ 2వ పాదం, మకర రాశి, లగ్నం వృషభ లగ్నంలో పుట్టాడండి. అవును. జాతరీత్యా బుధ శుక్ర రవి స్థితి బలంగా ఉంది. అంటే మంచి తెలివితేటలు ఉంటాయి, 10 మందికి సేవ చేసే తత్వం అన్నీ ఉంటాయి. కాకపోతే ఈ అబ్బాయి జాతకంలో విపరీతమైనటువంటి మొండితనం అనేది, తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ ఇబ్బందిని కలిగిస్తున్నాయి. దానికి కాను అబ్బాయి దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి. గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించమని చెప్పండి. స్టడీ ఇంటర్ తోటి ఆపేసిండు, చెప్పిన మాట ఏది వింటలేదు, వంటి చేసుకొని ఉన్నాడు. ఒకసారి గాన్గాపూర్లో ఎదురు చేయించండి.
మంచి జరుగుతుంది తప్పకుండా. ఔదుంబ వృక్షం చుట్టూ 108 ప్రదక్షిణలు చేయించండి అక్కడ. గంగాపూర్ గుల్బర్గా దగ్గర. అవునవునండి, ఔదుంబ వృక్షం చుట్టూ సంఘంలో 108 ప్రదక్షిణలు చేయించండి, మార్పు వస్తుంది. ఎందుకంటే గత 7 ఏళ్లుగా బాగా సతాయిస్తున్నాడని చూపిస్తుంది ఇక్కడ బాగా. అవును సార్, మస్తు సతాయిస్తాను. మేము ట్రై చేస్తున్నాం గురుగారు, మీరే ఇయ్యాల దొరికింది. లేదు, ఒకసారి గానగాపురం వెళ్ళొచ్చాక మంచి అవుతుంది, టెన్షన్ పడకండి, సరేనా? ఓకే ఓకే, మంచిది. శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత నమస్కారం అండి. నమస్తే. నమస్తే గురు. అమ్మ నమస్కారం అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా పాప గురించి గురుగారు. అమ్మ పేరు, పుట్టినరోజు చెప్పండి. పాప పేరు స్ఫూర్తి గురుగారు. స్ఫూర్తి అమ్మా. అక్టోబర్ 31, 1997. అమ్మ టైం అమ్మా? టైము అర్లీ మార్నింగ్ 6:41 గురుగారు. ఓకే, ఎక్కడ పుట్టారండి స్ఫూర్తి? గుంటకల్ గురుగారు, అనంతపూర్ డిస్ట్రిక్ట్. గుంటకల్. ఓకే అమ్మా, చూడమ్మా, స్ఫూర్తి స్వాతి నక్షత్రం 1వ పాదంలో పుట్టిందండి. తులా లగ్నం, తులా రాశి అంటారు. పాప జాతకరీత్యా 2027 అక్టోబర్ దాకా నడిచే దశ అంత అనుకూలం కాదు. 2027 అక్టోబర్ దాకా అంత అనుకూలమైన దశలు కాదు. పాప జాతకంలో బుధుడు బలంగా ఉన్నారు, తెలివితేటలు బాగుంటాయి, కుజుడు బాగున్నారు, ఇవన్నీ మంచి యోగాలు అయినప్పటికి కూడా ప్రస్తుతం నడిచేటువంటి దశ సుఖయోగాన్ని బలహీనపరుస్తుంది. అదే గురుగారు, తన భవిష్యత్తు ఇప్పుడు కొంచెం పీజీ స్ట్రగుల్లో ఉంది, రాసింది. ఏం రాశారమ్మా? పీజీ, మెడికల్ పీజీ, మెడిసిన్ అయిపోయింది గురుగారు, ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ. ఓకే ఓకే ఓకే. కొంచెం అంత ర్యాంకు కొంచెం ఎక్కువలోనే వచ్చింది గురుగారు. ఇప్పుడు దీంట్లోనే ఉన్నాము. ముందు తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది? 2027 అక్టోబర్ తర్వాత ఎంఐ లైఫ్ బాగుంటుంది, అప్పటి వరకు డిస్టర్బ్ గా ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. మంచిదండి, శుభం అండి, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్ నమస్కారం అండి. నమస్తే సార్. అమ్మా మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? మేము అనకాపల్లి డిస్టిక్ అండి. చెప్పండి మీ పేరండి. అంటే బాబు 21 పుట్టాడండి, డిసెంబర్ 2024. 21 డిసెంబర్ 2024. ఓకే అండి. ఉదయం అండి 5:15కి, 5:15 ఓకే, ఎక్కడ పుట్టాడండి? అనకాపల్లి అండి. మీ పేరేంటండి? నా పేరు మాణిక్యం అండి. మాణిక్యం. బాబు పేరు ఏం పెట్టారు మాణిక్యం గారు? బాబు మోక్షిత్ అని పెట్టాము. మోక్షిత్, మంచిది. చూడండి, మోక్షిత్ 21 డిసెంబర్ 2024 ఉదయం 5:15కి పుట్టాడు అనకాపల్లిలో. అవును సార్. పొబ్బా నక్షత్రం 1వ పాదం అంటారండి. ఓకే అండి. వృశ్చిక లగ్నంలో పుట్టాడు బాబు, వృశ్చిక లగ్నంలో పుట్టాడు. అదే సార్. ఈ జాతకునికి ఏంటంటే ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తుంది, శుక్రుడు వర్గోత్తమ స్థితిలో బలంగా ఉన్నాడు. తర్వాత జాతకరీత్యా గురువు చంద్రులు అన్నీ కూడా బాగానే ఉన్నారు, జాతకరీత్యా గురు చంద్రులు బాగున్నారు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, కొద్దిగా చిన్నపిల్లవాడు కాబట్టి ఆరోగ్యపరంగా ఏంటంటే దోషాలు పెద్దగా ఏం లేవండి. ఇక్కడ బలహీనతలు ఏంటి, చదువుకి, ఉన్నత విద్య, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఆరోగ్యపరంగా ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడానికి కారణం అవుతుంది. తర్వాత చిన్నపిల్లలు కదా, ఈ రోజులు అందరూ ఐసోలేట్ చేస్తున్నారు, అంటే ఎక్కువ మాట్లాడనీయకుండా. అందువల్ల ఎక్కువగా అందరిలో ఉండేది చూసుకోండి, మీ బంధువుల్లో కావచ్చు, అందరిలో ఎక్కువగా కలిసేది చూసుకోండి, లేకపోతే మాట ఆలస్యం అవుతుంది. ఓకే, అందుకని మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఇబ్బంది అనిపిస్తే బాబుకి కుజ బుధ శనికి పరిహారాలు చేయించండి. ఓకే ఓకే సార్. చిన్నవాడా ఇప్పుడైనా ఫస్ట్ సంతానం మీకు? ఇదే ఫస్ట్ అండి. మంచి, జాగ్రత్త అండి, శుభం. ఓకే ఓకే, మంచి, జయగురత్ అండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్ నమస్కారం అండి. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అమ్మా. గురుగారు నమస్కారం అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? గురుగారు మేము ఆత్మకూరు మండలం నుంచి, వెన్నవాడ గ్రామం నుంచి. చెప్పండి మీ పేరమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే గురుగారు. అమ్మా పేరు, పుట్టినరోజు చెప్పండి. నా పేరు హరిత గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 22/2 నెల 1994 గురుగారు. టైం అమ్మా? ఉదయం 10:35 పుట్టాను గురుగారు. ఎక్కడ పుట్టారమ్మా? అక్కడైనా, ఆత్మకూరేనా? లేదు గురుగారు, సింగరాయకొండ. ఆరుద్ర నక్షత్రం 4వ పాదం, మిథున రాశి, మేషలగ్నం అంటారు. లాభస్థానం ముందు శని, రవి, శుక్ర, బుధులు ఉన్నారు. అయితే అలాగా 4 గ్రహాలు ఉండటం మంచిది అయినప్పటికీ కూడా బుధుడు, శుక్రుడు యొక్క స్థితి మంచిది కాదు. దానివల్ల ఏమవుతుంది, చేసిన పనికి టాలెంట్ ఉన్నప్పటికీ చదువుకునేటప్పుడు మంచి ఫలితాలు రాకపోవటము, మంచి కాలేజ్ సీట్ రాకపోవటము, అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో, అలాగే పెళ్లి ప్రయత్నాల్లో చికాకులు ఉంటాయి. ఇది బుధ, శని, రవి, శుక్రుల యొక్క లాభస్థితి వల్ల వచ్చేటువంటి ఇబ్బంది. యాక్చువల్గా మీ జాతకంలో మంచి రాజయోగాలు ఉన్నాయి, నీకు మంచి గవర్నమెంట్ జాబ్ కానీ ఉండాలి.
కాకపోతే ఈ యొక్క కాంబినేషన్స్ పాపకత్రి యోగాల వలన పోయాయి. అందువల్ల మీరు ఏం చేయాలంటే బుధ రాహు శుక్రులు శ్లోకాలు చదువుకోండి. లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించండి, మంచి ఫలితాలు వస్తాయి. మీ డౌట్ ఏం చెప్పండి. గురుగారు నాకు పెళ్ళి అయిపోయి 13 సంవత్సరాలు అయింది గురుగారు. 2009లో పెళ్ళి అయింది గురుగారు. కానీ నా జీవితం ఏం సరిగా లేదు గురుగారు. భర్త మీరేం చదువుకున్నారు? నేను 10th వరకే చదివాను గురుగారు. అయ్యో, ఓకే చూడమ్మా, చదివాను. అమ్మ వాళ్ళు 10th అయిపోయి ఎగ్జామ్స్ రాసేసాను. రిజల్ట్స్ రాకముందే పెళ్లి చేసేసాను. ఆ రోజులు అందరికి అలా చేసి తోసేసేవాళ్ళు బయటికి, అంతే ఉండేది. అవును గురుగారు. ఇప్పుడు మీ వారు ఏం చేస్తుంటారమ్మా? మా వారు ఇంతకు ముందు వ్యవసాయం చేసేవారు గురుగారు. ఇప్పుడు వచ్చేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో సూపర్వైజర్ గా పోయినారు గురుగారు. ఓకే ఓకే మీరేం చేస్తుంటారు? నేను ఇంట్లోనే మిషన్ కుట్టుకుంటుంటాను గురుగారు. ఓకే ఏంటంటే అమ్మా, నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి, ఆర్థికంగా డెఫినెట్ గా మార్పు వస్తుంది. అర్థమైందా? రాహు బుధ శుక్రులు డెఫినెట్ గా మీకు మంచి స్థితి వస్తుంది అమ్మా. చెప్పండి. సరే గురుగారు, కానీ ఇప్పుడు మాకు సొంత ఇల్లు కూడా లేదు. వస్తుంది, మీకు వస్తుంది అని చెప్పాను. నేను ఎందుకు అడిగానంటే, ఏం చదువుకున్నారు? కనీసం డిగ్రీ ఉందనుకో, ఏదైనా ఎగ్జామ్స్ రాస్తే మీ జాతకంలో రుచిక మహాపురుష యోగం ఉంది, గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏదైనా ట్రై చేస్తే మంచి జాబులు వస్తాయి. కానీ 10th అన్నారు, ఇంత గ్యాప్ వచ్చింది కాబట్టి మిషన్ ఏదైతే ఉందో దాని మీద దృష్టి ఎక్కువ పెట్టండి, మీకు బిజినెస్ పెరుగుతుంది. అర్థమైందా? బిజినెస్ పెరిగితే ఇల్లు కొనుక్కుంటారు. మీ జాతకరీత్యా నేను చెప్పినట్టు చేస్తే మీకున్న దాంతో 2027-29 మధ్యలో స్థలం కానీ ఇల్లు కానీ కొనుక్కుంటారు. మీకున్న శక్తి ఇల్లు కట్టుకుంటారు. 27 తర్వాత ఇల్లు కట్టుకుంటారు, 27 నుంచి 29 మధ్యలో. మంచిదమ్మా, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కిరణ్ కుమార్ అండి. మాది గౌరవరం చోడవరం మండలం అండి. వైజాగ్ దగ్గర చోడవరం గణపతి టెంపుల్. వైజాగ్ దగ్గర చోడవరం. చెప్ప, నీ పేరు ఏమన్నారమ్మా? కిరణ్ కుమార్ సార్. కిరణ్ కుమార్, ఓకే. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి అండి. పుట్టిన తేదీలు చెప్పండి. 22 ఫిబ్రవరి 2001 గురుగారు. టైం 9:48 మార్నింగ్. 9:48. ఎక్కడ పుట్టారా? చోడవరంలో పుట్టారా? గౌరవరంలో పుట్టారు. చూడు బాబు, మీరు ఇచ్చినటువంటి ఏడాది ప్రకారం ధనిష్ట నక్షత్రం 2వ పాదం కరెక్టేనా? కరెక్ట్ గురుగారు. లగ్నం మేష లగ్నం అంటారు, రాశి మకర రాశి అవుతుంది. ప్రస్తుతం నడుస్తున్నటువంటిది గురు మహర్దశ. గురువు కూడా చాలా బలంగా ఉన్నారు కాబట్టి జాతకంలో మంచి బలాలు ఉన్నాయి. విద్యాపరంగా కానీ మంచి ఉద్యోగం ప్రయత్నం చేసుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, స్థితి బాగుంటుంది. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎక్కువగా చంద్రబుధుల యొక్క స్థితిగతుల వలన మీ మీద మీకు నమ్మకం తక్కువగా ఉంటుంది. ఇంటలెక్చువల్ స్ట్రెస్ అంటారు, ఏది ఎప్పుడు ఎలా అప్లై చేయాలో తెలియక ఇబ్బంది ఎదుర్కొని ఉంటారు. దానికి కాను మీరు దుర్గమ్మ వారిని ఆరాధిస్తూ మీరు కేతు బుధ కుజులకి శ్లోకాలు పఠించండి. కేతు బుధ కుజులకి శ్లోకాలు పఠించండి, దుర్గాదేవిని ఆరాధించండి. మీ డౌట్ ఏం చెప్పండి. అదే అండి, కొద్దిగా హెల్త్ ఒకటి బాగోట్లేదు. తర్వాత జాబ్ ఏమైనా ఉందా లేదండి? ఏం చదువుకున్నారు? బీటెక్ అయింది గురుగారు. ఈసీ ఎక్కడ చేశారు? అక్కడైనా మీ ఊర్లోనా? కాదండి, ఇక్కడ వెస్ట్ గోదావరి సిఆర్ రెడ్డిలో చేసుకోవాలి. సిఆర్ రెడ్డి, ఓకే, మంచిది. మరి జాబ్ వస్తుంది, నేను చెప్పిన చేయండి. హెల్త్కి ప్రాబ్లం ఏంటంటే చంద్రబుద్ధులకి కలయిక, దీనివల్ల ఏమవుతుంది, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అది ఎలర్జీకి ఉండొచ్చు, మానసికంగా బలహీనంగా ఉండొచ్చు, స్టేజ్ ఫీర్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఫేస్ చేయలేరు, ఇవన్నీ ఉంటాయి. బుధ కేతు కుజులకి శ్లోకాలు పఠించండి, దుర్గమ్మ వారిని ఆరాధించండి, మంచి జరుగుతుంది. సరేనా? చెప్పండి. చెల్లి పేరేంటి? తనుశ్రీ. పుట్టిన తేదీ చెప్పండి. 29 నవంబర్ 2005. 29 నవంబర్ 2005. 29 కదా? 29 గురుగారు. టైం చెప్పండి. నైట్ 8:45కి. ఎక్కడ పుట్టింది? చోడవరం గురుగారు. ఓకే. స్వాతి నక్షత్రం 4వ పాదంలో పుట్టింది మీ చెల్లె. అవును గురుగారు. కర్కాటక లగ్నం. ఏంటి ఈ అమ్మాయి ఏం చదువుతుంది? కామర్సా? సెకండ్ ఇయర్ అవుతుంది గురుగారు. ఏ గ్రూపు? ఎంపీసీ గురుగారు. ఎంపీసీ. సరే, మంచిది. ఎంఐ జాతకంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయరా? అవును గురుగారు. ఇప్పుడు జేఈ రాస్తుందా జనవరి? ఇప్పుడు రాయట్లేదు, రాయనని కొద్దిగా వెనక్కి తగ్గింది. వద్దు, నెక్స్ట్ మేది రాయించండి. ఓకే. తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఈ పాప వచ్చేసి లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆరాధించాలి. శని బుధులు శ్లోకాలు చదువుకోవాలి. శని బుధులు, అంతే, సింపుల్. మంచి శుభమ్మ, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరో కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత నమస్కారం అండి.
నమస్కారం గురూజీ. అమ్మ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అమ్మాయి అల్లుడు గారి గురించి అండి. చెప్పండి, మీ అమ్మాయి గారి పేరు, పుట్టిన వివరాలు చెప్పండి. పుట్టిన డేట్ ఏమో 27/4/1994 అండి. టైం అండి? టైము మధ్యాహ్నం 2:50 అండి. ఎక్కడ పుట్టిందండి? తెనాల్లోనండి. సింహలగ్నం పాప పుట్టింది. రాశి రుచిక రాశి. జాతకరీత్యా ప్రస్తుతం బుధ మహర్దశ నడుస్తుంది. బుధుడు బలంగా ఉన్నారు, రవి బాగున్నారు, శుక్రుడు బాగున్నారు. జాతకం అంతా బాగున్నప్పటికి కూడా ఈ పాప జాతకంలో ఏంటంటే అమ్మా, చంద్ర రాహుల యొక్క కలయిక బెడ్ కంఫర్ట్స్ని పాడు చేస్తారు. అంటే ఏంటి, దాంపత్య సౌఖ్యంలో చికాకులు ఉండవచ్చు. ఓన్లీ చంద్రరాహులు కలిసిన వాళ్ళు అందరికీ ఉండరు. ఇక్కడ శుక్రకేతు స్థితి కూడా బలహీనంగా ఉంది. కొంతగా చికాకు. లైఫ్లో ఏంటమ్మా, లీగల్ ఇష్యూస్ ఉంటాయి. ఆమె ప్రాపర్టీ కొన్న ఏది కొన్నా కోర్టు సమస్య ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అమ్మాయి. పాప వచ్చేసి చంద్ర కుజ శని కేతు అని శ్లోకాలు చదువుకోవాలి. దుర్గాదేవిని ఆరాధించాలి. చెప్పండి, ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. మా అల్లుడు గారు ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి వారిది కూడా. వారిది 22 మార్చి 1985 అండి. 85. టైం అండి? టైము సాయంత్రం 5:05 అండి. ఎక్కడ పుట్టారు వీరు? నర్సీపట్నం అండి. చూడమ్మా, వీరి జాతకరీత్యా రేవతి నక్షత్రం 1వ పాదం, సింహలగ్నం. కొద్దిగా అనాలోచితంగా ఉంటారు వీళ్ళు. ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్. వీరు వేరే వాళ్ళతో ప్రభావితం అవుతుంటారు. ఎందుకంటే జాతక చక్రంలో 8వ స్థానంలో శుక్ర వక్రస్థితి, క్షీణచంద్రుడు, బుధుడు ఇలా కలయిక అంత మంచిది కాదండి. కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి జాతకాలే అని చెప్పొచ్చు ఇది అన్యోన్య దాంపత్యానికి. ఏముంది, ఇద్దరు జాతకాల్లో బెడ్ కంఫర్ట్స్ లేవు. బెడ్ కంఫర్ట్స్ అంటే దాంపత్య సౌఖ్యం లేదు. ఇద్దరు దాంపత్య సౌఖ్యం లేకపోతే ఎలా జీవిస్తారు వాళ్ళు చెప్పండి? ఎవరికో ఒకరికైనా అట్లీస్ట్ ఉండాలి కదా. దాంపత్య సఖ్యత కూడా ఉండదు. ఈ 12 స్థానాలు, 12 అధిపతులు, దశలు, పాపకత్రి యోగాలు ఎన్ని ఉన్నప్పుడు వాళ్ళకి దాంపత్య సౌఖ్యం ఉండకపోవడంలో విడిపోతారు. ఈలోపు ఎవరో ఒకళ్ళ మధ్యలో అత్తగారి రూపంలోనో, ఆడపడుచు రూపంలోనో, వేరే బాబాయ్ గారు అబ్బాయి రూపంలో ఎవరో ఒకళ్ళు వచ్చి ఇస్తారు. వాళ్ళ ద్వారా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. వాళ్ళు చెప్పింది వింటారు. అర్థమైందా? అంటే చెప్పుడు మాటల వల్ల లైఫ్ని పాడు చేసుకునే వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్లు ఉంటారు. అది మీ నిర్ణయం తీసుకోవడం మంచిది. ఏదైనా సరే పెళ్లి పంపిస్తే ఆ అమ్మాయి సుఖపడేది లేదు. అందులో మీకు క్లారిటీ. ఎందుకంటే ఆ అబ్బాయికి శుక్రమాదశలో కేతు అంతర్దశ రాబోతుంది. షష్టాష్టకాలు, దశాచిత్రాలు. శుక్రుడు పూర్తిగా పాడైపోయి ఉన్నాడు. అది 1.5 years. ఆ తర్వాత అష్టమ రవి ఉంటే మ్యారేజ్ బ్రేక్ గ్యారంటీగా అవుతుంది. అర్థమైందమ్మా? అందువలన ఈ కొన్ని కేర్ తీసుకుని వెళ్ళాలి. అమ్మాయి లైఫ్ తర్వాత ఇప్పుడు చూడండి, తర్వాత అనేది జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఇలాగా ఎవరో నా బోటోడిని, మీ ఊళ్ళో కూడా మంచి వాళ్ళు ఉంటారు, నిష్ణాతులు ఉంటారు, వాళ్ళని సంప్రదించి చేసుకునేది బాగుండేది. అలా ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ బాగుండటానికి నేను చెప్పిన ఫాలో అవ్వండి. ఓకే? చంద్ర కుజ శని కేతు వీళ్ళ శ్లోకాలు చదువుకోమని చెప్పండి. కొంత మార్పు వస్తుంది. ఆడపిల్లకి జరిగిన నష్టం జరిగిపోయిన తర్వాత బాగుంటుందంటే ఇదే పెద్ద దెబ్బ. కాబట్టి ప్రయత్నం అయితే చేయండి, మంచి జరుగుతుంది. ఏమైనా ఆన్సైట్ వస్తే ఆపర్చునిటీ పంపించేయండి. ఇప్పుడు ఆన్సైట్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకే, చూడండి. సరేనమ్మా? సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా అండి. మా వారి గురించి అమ్మా, పుట్టిన వివరాలు చెప్పండి. సార్వి జనవరి 7వ తారీఖు 1972 అండి. అమ్మా, టైం అమ్మా? సాయంత్రం 5:30 గంటలకు. ఖమ్మంలోనే పుట్టారా సారు? భద్రాచలం అండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ వారు హస్త నక్షత్రం 1వ పాదం, కన్యా రాశి, మిథున లగ్నంలో పుట్టారు. తెలుసమ్మా నక్షత్రాలు? తెలుసు గురుగారు. ఇప్పుడు ఏంటంటే అమ్మా, ఈ జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శని మహాదశ. మీ వారి జాతకంలో గురువు స్వక్షేత్రంలో ఉన్నాం. తర్వాత రవి, గురు, బుధుల యొక్క స్థితి బాగుంటాం. యాక్చువల్గా నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్ కానీ అకౌంట్స్లో మంచి రాణిస్తూ మంచి లేకపోతే వ్యాపారవేత్తగా ఎదగాల్సినటువంటి యోగం. ఓకే, అంత మంచి రాజయోగాలు అనమాట. అయితే మనకి ఎక్కడ పోయాయంటే, ఈ జాతకంలో లగ్నానికి పాపకత్రి యోగము, లాభస్థానానికి పాపకత్రి. ఇంటికి పెద్ద ఒకడేనా? పెద్ద ఉంటాడు. ఈ లగ్నానికి పాపకత్రి యోగం ఉండటం వల్ల లక్ అనేది ఫేవర్ చేయదు. ఎంత కష్టపడినా లక్ అంటే లేదండి, మనం కష్టపడిన దానికి వచ్చే ఫలితమే లక్. తండ్రి నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. అవును, ఏం లేదండి, నేను చెప్తాను. వీరేం చేయాలమ్మా, శని కుజ శుక్రుడికి పర్యాలు. శని కుజ శుక్ర రాహుకి శ్లోకాలు పఠించాలి. శని కుజ శుక్ర రాహులకి. ఓకేమ్మా? దుర్గమ్మ వారిని ఆరాధించాలి. మొన్న 2022 నుంచి అసలు 2022 నుంచి అసలు ఆరోగ్యం బాగాలేదు. మోకాలు కింద భాగంలో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ మన తలకాయ నొప్పి, నిద్రలేనటువంటి ఇవన్నీ పోతాయమ్మా. నేను చెప్పిన శ్లోకాలు చేయండి. ఇంతకీ సార్ ఏం చేస్తుంటారు? ఇప్పుడైతే వ్యవసాయం చేస్తున్నారు గురుగారు. వ్యవసాయం చేశారు, టెంట్ హౌస్
అన్ని పెట్టారు, ఏది 3 రోజులు ముచ్చట్లాగే ఉన్నాయి గురుగారు. అన్ని తీసేయటం అయిపోయింది. ఓకే, ఎన్ని ఎకరాలు ఉంది మీకు వ్యవసాయం? అంటే వరేస్తారా? ఖమ్మం అంటే పేపర్? లేదు గురుగారు, పల్లి వేసాము గురుగారు. ఓకే 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 కౌలుకే గురుగారు. ఓకే అమ్మా, అమ్మా ఏం లేదమ్మా, నేను చెప్పింది చేయండి అమ్మా. సరే, డెఫినెట్గా కలిసి వస్తుంది, అర్థమైందా? ఏం చేయమంటారు గురుగారు? అసలు ఏం చేసినా కలిసి రావట్లేదు. ఇంకేమన్నా వ్యాపారం, కిరాణా షాప్ పెట్టినా కిరాణా షాప్. చూడండి అమ్మా, పేరు మీద ఏది చేస్తే కలిసి వస్తుందని ఎప్పుడు జ్యోతిష్యం అడగకూడదు. ఎందుకంటే ఆయన తోచింది ఆయన చెప్తాడు. అయితే మీకు ధనయోగం రావాలి, మీరు వ్యవసాయం చేసినా ధనయోగం రావాలి, అర్థమైందా? టెంట్ హౌస్ పెట్టినా ధనయోగం రావాలి. ఈ రోజే మీరు తెలుసుకుంటున్నారు, నేను చెప్పించేయండి, మీకు అన్ని కలిసి వస్తాయి. డైరీ ఫార్మ్స్ పెట్టుకోండి, అనుసంధానంగా ఉన్నటువంటి డైరీ ఫార్మ్స్ పెట్టుకోవచ్చు, షీప్ ఫార్మ్స్ పెట్టుకోవచ్చు. ఓకే, నేను చెప్పిన శ్లోకాలు చేయండి, మీకు అంతా మంచి జరుగుతుంది. పాప గురించి ఒకసారి. ఓకే చెప్పండి, పాప పేరేంటి, డీటెయిల్స్ చెప్పండి. జూన్ 1వ తారీఖు 1999 గురుగారు. 1 జూన్ 1999. టైం అమ్మా? 5:30 తెల్లారుజామునమ్మా? సాయంత్రం గురుగారు. సాయంత్రం. ఏ ఊర్లో పుట్టింది అమ్మాయి? కొత్తగూడెం అండి. ఈ పాప వచ్చేసి మూలా నక్షత్రం 4వ పాదంలో పుట్టిందండి. అవును గురుగారు. మూలా నక్షత్రం 4వ పాదం, ధనుసు రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిందండి. పాప జాతకరీత్యా ఈ అమ్మాయి గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా రాస్తుందా? రాస్తుంది గురుగారు. ఈ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది 2026లో. ఓకే, ఏం రాస్తుంది, ఏం చదువుకుందండి ఈ అమ్మాయి? బీటెక్, ఎంబీఏ 2 పూర్తి అయినాయి. ఎక్కడ చేసింది ఎంబీఏ? ఎంబీఏ హైదరాబాద్ మల్లారెడ్డిలో చేసింది. ఓకే, మంచిది. గవర్నమెంట్ జాబ్ చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏమన్నా? బ్యాంకులో చేస్తుంది గురుగారు. బ్యాంక్ అంటే మామూలు జాబ్సే ఉంటాయి, 25,000 30,000 ఇస్తారు. సరే చూడండి, అమ్మాయికి అయితే ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే కుజ శని శుక్రుడు, కుజ శని శుక్ర బుధులకి పరిహారాలు చేయించండి. ఓకే, మీ డౌట్ ఏంటి చెప్పండి. అదే అబ్బాయి ప్రేమ పెళ్లి అంటుంది గురుగారు. ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అబ్బాయిది ఒకసారి చూస్తారా గురుగారు? ఎలా ఉంది? ఒక మాట చెప్తాను, చూస్తాను. గాంధర్వం, గర్భనిశ్చితం, బంధుత్వం, వీళ్ళకి జాతకాలు చూడకూడదు. గాంధర్వం అంటే లవ్ మ్యారేజ్కి జాతకాలు చూడకూడదు. చాలామంది ఏం చేస్తారని చూసుకుంటారు, పాడు చేసుకుంటారు. ఓకే, ఎంఐ జాతకం లవ్ మ్యారేజ్ ఇండికేటెడ్. పెళ్లి అయిన తర్వాత భార్య భర్తలకి ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు జాతకాలు చూసి పెళ్లి చేస్తున్నారు, 36 పాయింట్లు బ్రహ్మాండంగాని, వాడు 3వ రోజు విడిపోతున్నాడు. జాతకాల వల్ల మ్యారేజ్ లైఫ్ ఉండదండి, యాటిట్యూడ్ వల్ల ఉంటుంది, ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల ఉంటుంది, చెప్పుడు మాటలు వినేదాన్ని బట్టి ఉంటుంది. తర్వాత ఇప్పుడు షిఫ్ట్లో వర్క్ చేస్తారు, నైట్ షిఫ్ట్లు అని అర్థం చేసుకోవడంలో ఉంటుంది. వాట్సాప్ స్టేటస్తో డైవర్స్ తీసుకుని బోల్డ్ మంది ఉన్నారు తెలుసా. వాట్సాప్ స్టేటస్ చూసి భార్య భర్తలు కొట్టుకుని డైవర్స్ తీసుకొని ఉన్నారు. ఇది జాతకాన్ని బట్టి జరగదు. కానీ ఆపాదించేది ఏంటి, మీరు గుడి దగ్గరికి పూజారిగో ఇప్పుడు టీవీకి ఎలా అడుగుతారు, వాళ్ళు ఏం చేస్తారు, ఈ గ్రహం వల్ల అయింది, దీని వల్ల అయింది అంటారు. మీరు గ్రహాల వల్ల అయింది అనుకుంటారు, అర్థమైందా? ఎందుకంటే 30 ఏళ్ల క్రితం ఇవే గ్రహాలు, 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, 12 రాసులు, 12 లగ్నాలు ఉన్నాయి. ఆ రోజులు ఎవడు విడిపోలా, అర్థమైందా? విడిపోయారా? ఎవరు విడిపోలేదు. అప్పుడు మ్యాచ్ మేకింగ్ లేదు, జాతకాలు ఏమి, హ్యాపీగా ఉన్నారు కదా. అంటే ఆ రోజుల్లో అంతా స్థిమితంగా ఉన్నారు, స్లో లివింగ్. ఇప్పుడు స్లో లివింగ్ అని చెప్పి డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు దాన్ని, అర్థమైందమ్మా? అందుకని టెన్షన్ పడండి. ఒక అమ్మాయి మ్యారేజ్ లైఫ్ కానీ అబ్బాయి మ్యారేజ్ లైఫ్ సరిపోవాలంటే మెయిన్ యాటిట్యూడ్ ఇష్యూ వస్తుంది. ఇప్పుడు సపోజు ఈ అమ్మాయి చాలా ఎమోషనల్ అండి, ఈ అబ్బాయి చాలా అగ్రెసివ్గా ఉంటాడు. కనుక్కోండి, మీ అమ్మాయిని కనుక్కోండి. ఒక అబ్బాయి కోపం వస్తే తీసుకునే వెళ్ళిపోతాడు. కనుక్కోండి, అమ్మాయిని అడగండి, కావాలండి పక్కన ఉంటే అడగండి, చెప్తుంది. యాటిట్యూడ్ ఇష్యూస్ ఉంటాయి. ఆ యాటిట్యూడ్ ఇష్యూస్ని అడ్జస్ట్ చేసుకుంటే బాగానే ఉంటారు. లేదనుకోండి, ఇప్పుడు అబ్బాయికి అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చేది వచ్చిందని గెట్ లాస్ట్ అంటాడు అనుకోండి, అప్పుడు అమ్మాయి వెళ్ళిపోవాల్సి వస్తుంది, అర్థమైందా? అందుకని మీరేంటంటే యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది. మీ అమ్మాయి చాలా ఎమోషనల్, ఈ అబ్బాయి ఎమోషనల్ కాదు. ఏదంటే అది మొహం మీద మాట్లాడేస్తాడు, అగ్రెసివ్గా ఉంటాడు, అవసరమైతే గట్టిగా మాట్లాడితే కొడతాడు. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఈ అబ్బాయి జాతకరీత్యా. ఇది గమనించుకోండి. కానీ ఆడపిల్లలు కానీ, ముఖ్యంగా ఈ ఏజ్ వచ్చిన ఆడపిల్లలు ఎవరు వినరండి. నేను చాలామంది వచ్చి మా అమ్మాయికి 25 years ఉన్నాయండి, ఇష్టపడుతుందంటే ఇవి వినరు, 80% వినరు. వాళ్ళ కోసం పూజ చేయడం కానీ కన్విన్స్ చేసుకోవాలి, ఏమో మన కులం మతం అని చేసుకోవాలి, ఇదని చేసుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఎలా ఉందమ్మా, నాకు యూఎస్ నుంచి కాల్స్ చేస్తే మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ, అబ్బాయి అయితే అమ్మాయిని చేసుకుంటే చాలు, అమ్మాయి అయితే అబ్బాయిని చేసుకుంటే చాలు అంటున్నారు. ఎందుకంటే అమ్మాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు ఎక్కువగా. మన ఇండియన్స్ చాలా భయపడుతున్నారు. గురుగారు మా అబ్బాయి అమ్మాయిని చేసుకుంటే చాలు, ఫోన్ ఇంకేం వద్దు, ఏమైనా పర్లేదు అంటున్నారు. అట్లా ఉన్నాయి రోజులు. ఓకే అమ్మా, అయితే మీ అమ్మాయి జాతకం బాగుంది, 26లో గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అప్పుడు దాకా కొద్దిగా హోల్డ్ చేయండి. ఓకే, అమ్మాయి టైం అప్పుడు బాగుంది కాబట్టి ఒకవేళ మనసు మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బలమైనటువంటి చంద్రదశ రాబోతుంది, రవిచంద్రులు షష్టాష్టకాల్లో ఉన్నారు. అందుకని డెఫినెట్గా మార్పు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమా
తొందరపడి పెళ్లి అని చెప్పి మీరు వేరే వాళ్ళని ట్రై చేసినా ఇబ్బంది అవుతుంది. ఈ అమ్మాయి కూడా వద్దు అని చెప్పండి, గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పండి. సరేనా? సరే. మంచిదమ్మా. జయగురత్తమ్మ సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? మీ పేరు? సార్ నా పేరు సాయి కుమార్ సార్. నా డేట్ ఆఫ్ బర్త్ 26/4/1995 సార్. టైం అండి? టైం ఉదయం 11:10 బుధవారం సార్. ఎక్కడ పుట్టారు సాయి కుమార్ గారు? విశాఖపట్నం సార్. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో పుట్టారు సాయి గారు మీరు. అవును సార్. కర్కాటక లగ్నం అంటారు, తెలుసా? తెలియదు సార్. మీరు కర్కాటక లగ్నంలో పుట్టారు. కర్కాటక లగ్నానికి రవి 10వ స్థానంలో ఉచ్చస్థితి, కుజుడు స్వాంశ, శుక్రుడు ఉచ్చస్థితి, శని స్వక్షేత్ర స్థితి. ఇవన్నీ కూడా చక్కగా మీరు బాగా ప్లాన్ చేసుకుంటే మంచి వృత్తి, అభివృద్ధి, పేరు ప్రఖ్యాతులు అన్నీ వస్తాయి. అయితే మనకు అవరోధం ఏమవుతుందంటే మీ కరెక్ట్ ఏజ్లో 2015 నుండి అంటే 20 సంవత్సరాలకి మీకు బుధ మహర్దశ మొదలైంది. బుధుడు ఈ జాతకానికి అంత యోగాన్ని ఇవ్వరు, అవయవ కారకుడు. అంటే మీరు ఎంతైనా ప్రయత్నం చేయండి, జీరో అయిపోతారనమాట. అన్ని మర్చిపోవటమా, సిల్లీ మిస్టేక్ చేయటమా, టెన్షన్ ఎక్కువగా తీసుకోవటమా, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందువల్ల మీరు ఏం చేయాలంటే శని చంద్ర బుధ కేతువుకి శ్లోకాలు చేయండి. శని చంద్ర బుధ కేతువులకి. మీ డౌట్ ఏం చెప్పండి? అదే ఫ్యూచర్ ఎలా ఉంటది ఏంటి? మ్యారేజ్ కూడా అయిపోయింది సార్ నాకు. ఏం చేస్తుంటారు మీరు? నేను మనకి గవర్నమెంట్ స్కూల్స్ కి మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా సార్. ఏం ప్రోగ్రామ్ అండి? మధ్యాహ్న భోజన పథకం. అవునండి మధ్యాహ్న భోజనం. అవునండి. అక్కడ అందులో అక్షయ పాత్ర ఫౌండేషన్ లో వర్క్ చేస్తాను సార్ నేను. మంచిది. ఏం చదువుకున్నారు మీరు? నేను MBA ఫైనాన్స్ మార్కెటింగ్ సార్. అందుకని MBA ఫైనాన్సెస్ అట్లా వెళ్ళారు మీరు? అంటే అప్పుడు మనకి వేకెన్సీస్ ఏవి ఎక్కడ లేక నేను అందులో జాయిన్. నీకు మంచి జాబ్ వస్తుంది బాబు. బాగుంటది సార్ భవిష్యత్తు. అది బాగుంటాం అంటే నువ్వు అక్కడే ఉన్నావు, ఎక్కడ బాగుంటుంది చెప్పండి. రేపు పొద్దుట ఏదైనా కాంపిటీషన్ వచ్చినప్పుడు రెడీగా వేరే వాళ్ళు వచ్చినప్పుడు మీకు జాబ్లో ఇబ్బంది రావచ్చు కదా. అందుకని గట్టిగా సంసిద్ధులు అవ్వండి, మీకు మంచి జాబ్ వస్తుంది. ఓకే సార్. సరేనా? జాతకం బాగుండటం వేరు, ప్రయత్నం చేయటం వేరు. అర్థమైందా? అవును సార్. జాతకం నీకు చాలా బాగుంది. కర్కాటక లగ్నాన్ని 10 రవి ఉచ్చస్థితి, శుక్రుడు ఉచ్చస్థితి, శని స్వక్షేత్ర స్థితి, కుజ స్వాంశ, చంద్రుడు నవాంశ ఉచ్చస్థితి. ఇంత బలాలున్న జాతకంలో నువ్వు ఒక ఫౌండేషన్లో ఒక ఇదిగా పనిచేస్తున్నావు అంటే ఈ జాతకం యొక్క ఫలితం ఏముంది? జీరో అయిపోద్ది. మరి ఎందుకు అంటే నీకు చెప్పేవాళ్ళు లేకపోవడం. కొంతమందికి అవకాశాలు సరైన గురువు లేకపోవడం వల్ల మనకు తెలియదు ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది. అర్థమైందా? అలా జరుగుతుంది. కొంతమందికి స్వతహాగా ఉండదు. కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటారు కదా, జీలు అంటారు, అలాంటివి ఉండకపోతే. నీకు జీలు అన్నీ ఉన్నాయి కాబట్టి అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేయండి, మంచిగా సక్సెస్ అవుతారు. సరేనా? ఓకే. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్త నమస్కారం అండి. నమస్తే గురూజీ. అమ్మ చెప్పండి అమ్మా. మణిదీప్తి నా గురించే అండి. మణిదీప్తి చెప్పండి అమ్మ. పుట్టిన ధైర్యాలు చెప్పండి. 3rd August 1996 9:30 to 9:45 మార్నింగ్. ఓకే. ఎక్కడ పుట్టారు? మంచిర్యాలలో అండి. మంచిర్యాల. అమ్మ మీరు ఇచ్చిన వివరాల ప్రకారం ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదంలో పుట్టారండి. మీనరాశి అంటారు, లగ్నం కన్యా లగ్నం. శుక్రుడు బలంగా ఉన్నారు, గురుడు బాగున్నారు. అందువల్ల ఏంటంటే విద్యాయోగాలు అబోవ్ యావరేజ్ లెవెల్లో మంచిగా ఉంటాయి. చంద్రుడి స్థితి బాగుండటం వల్ల మంచి మనసు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మీ జాతకంలో శని కేతు యొక్క కలయిక ఒకటి, అలాగే బుధుడికి పాపకత్రి యోగం ఏర్పడటం వల్ల అనుకున్నటువంటి ఫలితాలు రావు. ఇది ఉద్యోగ ప్రయత్నాల్లో, వివాహ ప్రయత్నాల్లో ఓకే నీకు అనుకున్నటువంటి ఫలితాలు రావు. అందువల్ల దానికి ఏం చేయాలంటే శని రవి కుజ రాహుకి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటూ లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి. మీకు ధర్మపురి దగ్గరే కదా మంచిర్యాల అంటే. అవునండి. ఒకసారి స్వామివారికి కళ్యాణం చేయించండి. ఓకే. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. నాకు మ్యారేజ్ అయ్యి 10 months అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గొడవలే అవుతున్నాయి. తను మానసికంగా నన్ను చాలా బాధ పెడుతున్నాడు. ఒక రకంగా మెంటల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు. అయ్యో. నేను తన దగ్గర ఒక 2 months కూడా లేనండి. ప్రస్తుతం కూడా నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మంచిర్యాలలో. చాలా సార్లు మారుతా అంటాడు, నీ మీద ప్రేమ ఉంది అంటాడు, కానీ తను అలాగే బిహేవ్ చేస్తాడు. ఒకటి నేనేం చెప్పాను చెప్పండి. శనికేతు కలయిక, బుధుడికి పాపకత్రి యోగం, జాబులోను వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయని చెప్పాను. ఎందుకని మీ జాతకంలోనే మీరు ఏ అబ్బాయిని చేసుకున్నా సరే మీ ఒక వైవాహిక జీవితంలో ఇబ్బంది ఉంటే దానికి రెడీ కరెక్ట్ చేసుకోవాలి. మనం పక్కకు పెడదాం. ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఉందండి. ఒకసారి చెప్పండి. 29th December 1995. టైం అమ్మా? 3:10 మధ్యాహ్నం 3:10 PM. ఎక్కడ పుట్టారు ఈయన? ఆయన ఎక్కడ పుట్టారో అది ఐడియా లేదు. ఓకే. ఆ చుట్టుపక్కల ప్రాంతం అయి ఉంటుంది కదా వాళ్ళ ఊరు? మెదక్ వాళ్ళది. మెదక్. సరే అండి. చూడండి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 29 డిసెంబర్ 1995 మధ్యాహ్నం 3:10
అవును. అమ్మ రేవతి నక్షత్రం 2వ పాదం అంటారండి. ఓకే. హలో, మీనరాశి అమ్మ, మీనరాశి. అవును అవును గురుజీ. పెళ్లి ఎందుకు చేశారు తెలుసా? 35 పాయింట్ల వచ్చి చేశారు. మీ ఇద్దరికి 35 పాయింట్లు వచ్చాయి. అవును గురుజీ. మరి ఎందుకు గొడవలు వస్తున్నాయి? నేను రోజు టీవీలో చెప్తూనే ఉంటాను, బాధపడుతూనే ఉంటాను, మ్యాచ్ మేకింగ్ అంటే పాయింట్లు కాదు. ఇక్కడ ఏమైందంటే అమ్మ, నీ జాతకంలో శని చంద్రకేతువులు 7 అంటున్నారు. తర్వాత 12వ స్థానానికి పాపకత్రి యోగం. 12వ స్థానం ఎప్పుడు కూడా బెడ్ కంఫర్ట్స్ని చూపిస్తుంది, దాంపత్య సౌఖ్యం, సెక్షువల్ లైఫ్ని ఇండికేట్ చేస్తుంది. అది మీ జాతకంలో దెబ్బతిని ఉంది. దాన్ని ఫస్ట్ పరిహారం చేయాలి పెళ్లికి ముందు. తర్వాత శని చంద్రకేతువులు కలయటం వల్ల ఎక్కడ కూడా నువ్వు సుఖం అనుకుంటావో అక్కడి నుంచి ఇబ్బందులు వస్తాయి. అది పక్కకు పెట్టేయండి. ఇప్పుడు 70 జాతకం వృషభ లగ్నం. 70 జాతకంలో సుఖాధిపతి పాడైపోయాడు, సప్తమాధిపతి పాడైపోయాడు, అష్టమ స్థానం ముందు ఇంకెక్కడ కలిసి వస్తుంది? చంద్రకేతువులు కలిసారు. ఇద్దరు జాతకంలో చంద్రకేతువులు కలవటం వల్ల చాలా ఇంపల్సివ్గా అతను ఉంటాడు. అతను 90% ఇంపల్సివ్గా ఉంటే మీరు కూడా 80% ఇంపల్సివ్గా ఉంటారు. కోపం అనుకోండి, ఏదైనా అనుకోండి. అర్థమైందమ్మా? దీనివల్ల ఇలాంటి ఇబ్బందులు ఉంది. కాకపోతే తన యాటిట్యూడ్ అలానే ఉంటుందండి బాబుది. ఏంటి ఈయన బీటెక్ ఈ ట్రిపుల్ ఈసీయా? ఎలక్ట్రికల్ అని చెప్పారండి. అదే ట్రిపుల్ చదివి ఉంటాడు ఈయన. అర్థమైందా? ఈ కాంబినేషన్ ఏం చేస్తారు, వాళ్ళు అలానే ఉంటారు, మారరు. మనం మారాలి. ఓకే, మనం మారట్లేదమ్మా. ఇప్పుడు నువ్వు మా అమ్మాయి అయితే నేను మారమని నేను చెప్పను కదా. ఇది తల్లిదండ్రులు ఎవరైతే దివ్యజ్యోత్సవం చూస్తుంటారో వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, మ్యాచ్ మేకింగ్ ఇంత కట్టబట్టుకుని 10 రూపాయలకి 100 రూపాయలకి ఇలా మొత్తం లిస్ట్ చేసుకోవటం, మ్యాట్రిమోనీలోనే వాళ్ళు 100కి 120% అయినాయి ఇలా సైన్లు చేసి ఇచ్చేస్తూ ఉంటారు. అవి నమ్మకండి పాయింట్లకి దయచేసి. ఇప్పుడు ఆడపిల్ల చూడు, ఏం చదువుకున్నావమ్మా, నువ్వు ఏం చేస్తుంటావు? నేను సిఏ ఫైనల్ చేస్తున్నాను గురించి. ఒక గ్రూప్ అయిపోయింది, ఇంకో గ్రూప్ రాస్తున్నాను. కానీ గొడవల వల్ల నేను కాన్సన్ట్రేట్ లేదమ్మా, నువ్వు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చదువు అయిపోతుంది, సిఏ అవుతుంది. నీకు మంచి యోగాలు ఉన్నాయి. నీకు నేను చెప్పిన శని రవి కుజ రాహుకి శ్లోకాలు చేయండి. ఓకే, జపాలు చేయించుకోండి, సరేనా? కానీ ఆయన మటుకు కొద్దిగా టార్చర్ పెడుతూనే ఉంటారమ్మా. నేను అందుకే పేరుగానే ఏం అడగలేదు, కానీ వారు ఈ కాంబినేషన్స్ ఉంటే వాళ్ళు టార్చర్ పెడుతుంటారు. వాళ్ళు చెప్పిందే వినాలి. మేమతో ఇప్పుడు ఎందుకు ఫోన్లో మాట్లాడావు, నేను మాట్లాడొద్దని చెప్పాను కదా, నువ్వు అట్లా ఎందుకు వెళ్ళావు, నువ్వు వెళ్ళొద్దని చెప్పాను కదా. ఇవన్నీ ఎగ్జాక్ట్గా ఉంటాయి. వీళ్ళు టార్చర్ పెట్టారు, కోపం వస్తే ఫోన్ ఇస్తే పగల కొడతారు, గిన్నెలు ఇసిరేస్తారు. ఈ కాంబినేషన్స్ అలాంటిది. ఇది తల్లిదండ్రులు గమనించాలి, మీ జ్యోతిష్యులు గమనించాల్సింది అది. యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాటిట్యూడ్ ఇష్యూస్ ఉంటాయి. ఈ అబ్బాయి ఇలానే ఉంటాడమ్మా. మన పూజలు చేసేమా, గురుగారి పూజ చేయండి అంటే మీరు నమ్మకండి, పూజ చేస్తే ఫలితాలు రావు. సొల్యూషన్ ఏంటి? నువ్వు దానికి అబ్బాయితో అడ్జస్ట్ అయిపోవాలి, అబ్బాయి ఏం చేసినా, లేదంటే నిర్ణయం మార్చుకోవాలి, అలా ఉండాలి. ఓకే, నేను ఒక ఆడపిల్ల జీవితంలో నో అని చెప్పకూడదు, అర్థమైందా? కాకపోతే మా అమ్మాయి అయితే ఏం చెప్తాను, నేను వద్దని చెప్తాను. ఓకే, ఎందుకని కాంబినేషన్స్ ఇలా ఉన్నాయి. ఓకే, కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకే, మరి ఒకవేళ ఇది వద్దనుకుంటే మరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్ అనేది నేను చెప్పింది అమ్మా, జాతకం అనేది విడగొట్టడానికి కాదు, కానీ ఇక్కడ పరిస్థితులు డిఫరెన్స్గా ఉన్నాయి. రేపు ఫిబ్రవరి తర్వాత ఇంకా ఇబ్బంది పెడతాడమ్మా మిమ్మల్ని. ఓకే, ఫిబ్రవరి తర్వాత ఇంకా ఇబ్బంది పెడతారు. కొద్దిగా జాగ్రత్త చెడ్డవాడని నేను అనట్లేదు, అబ్బాయి తత్వం అలాంటిది. ఓకే, టైం మేనేజ్మెంటు, ఓవర్ డిసిప్లిన్, తను చెప్పింది వినాలి, ఒక గీత గీస్తారు, ఆ గీతలోనే కూర్చోవాలి. ఈ కాంబినేషన్స్ ఉంటాయి వీళ్ళ దాంట్లో. ఓకే, అందుకని మీరు అమ్మా నాన్న కలిసి నిర్ణయం తీసుకోండి. జాబ్ వస్తుంది, అన్ని క్లియర్ ఉన్నాయి. జాబ్ ప్రకారం నీకు అన్ని క్లియర్ అవుతాయి. ఓకే, అబ్బాయి విషయంలో మటుకు మీ నిర్ణయం మీది, అమ్మగారిది, నాన్నగారిది. ఓకే, నీ సిఏ కంప్లీట్ అవుతుంది, మంచి జాబ్ వస్తుంది, నీ జాతకంలో హంస మహాపురుష యోగం ఉంది, మంచి స్థితి వస్తుంది, సరేనా? ఒక్క నిమిషం గురించి మమ్మీ మాట్లాడుతుంది. ఇవ్వండి. అమ్మా నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. ఈ అమ్మాయికి మరి మేము వద్దనుకుంటున్నాము. అవును, నేను కూడా అది చెప్పానమ్మా. ఫిబ్రవరి తర్వాత ఇంకా ఇబ్బంది పెడతారు. మీరేంటంటే కొద్దిగా మ్యూచువల్గానే ఏదైనా చేసుకోండి, అమ్మాయిని బాగా చదివించండి. ఓకే, నెక్స్ట్కి వెళ్ళేటప్పుడు మటుకు దయచేసి పాయింట్లు చూడకండి, అర్థమైందా? అదే మరి ఫ్యూచర్ అమ్మా, ఫ్యూచర్లో కూడా ఇప్పుడు కూడా జరిగేది కాదు. మీకు క్వాలిఫైడ్ ఆస్ట్రాలజర్ జాతకం చెప్పకపోవడం వల్ల నడిచిన నష్టం ఇది, అర్థమైందా? జాతకాల గురించి అవగాహన లేనటువంటి వాళ్ళు మ్యాచ్ మేకింగ్ చేయటం వలన వచ్చినటువంటి ఇబ్బంది. తప్పు మీ అమ్మాయిది కాదు, మీ అమ్మాయి కర్మ కూడా కాదు, జ్యోతిషుడికి తప్పు అది. అందుకని మీరు అది లీగల్ సెపరేషన్ అయిపోతుంది. ఫిబ్రవరి తర్వాత లీగల్ సెపరేషన్ అయిపోతుంది. తర్వాత ఎంఎస్సీఏ కంప్లీట్ చేయనియండి. ఓకే, మళ్ళీ 26లో మళ్ళీ అమ్మాయికి మంచి అవకాశాలు వస్తాయి మ్యాచెస్కి. అప్పుడు కొద్దిగా జాగ్రత్త చూసుకోండి కాంబినేషన్స్ అంతా జాతకంలో. ఓకే, ఇప్పుడు జాబ్ చేయాలమ్మా, అమ్మాయి సిఏ కంప్లీట్ జాబ్ చేయాలి అమ్మాయి. పాయింట్లు చూడొద్దని చెప్పండి మీకు తెలిసిన అందరికి, అంతే. మ్యాచ్ మేకింగ్ పాయింట్లు చూడకూడదు. ఓకే,
సరే అమ్మా. అదే మళ్ళీ పెళ్లి అయితే అవుతుంది కదా అయ్యగారు. అరే పెళ్లి నేను చెప్పినామా 26 మార్చిలో 2026 మార్చి తర్వాత అమ్మాయికి పెళ్లి అవుతుంది. ఇబ్బందులు రాకుండా ఉండడానికి జాతకాలు సరి చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పా ధర్మపూర్లో కళ్యాణం చేయించండి. ఓకే, గోదావరి నది స్నానం చేయించి స్వామివారికి కళ్యాణం చేయించండి. ఇవన్నీ క్లియర్ అవుతాయి, నెగిటివ్స్ అన్ని పోతాయి. స్వామి అనుగ్రహంతో అంతా మంచి జరుగుతుంది, టెన్షన్ పడకండి. ఈసారి ఎప్పుడైతే మీరు పెళ్లి చేయబోతున్నారో అబ్బాయి జాతకంలో యాటిట్యూడ్ చెక్ చేసుకోండి. ఇప్పుడు అయ్యగారులను అడిగినామండి, బాగానే ఉంటది అమ్మా నేనేమంటానంటే, ఇప్పుడు నాకు ఏదన్నా తలకాయ నొప్పి కానీ బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి, నేను ఆర్ఎంపీ డాక్టర్ని సంప్రదించాను అనుకోండి, ఆయన నాకు ఏదో ఇంజెక్షన్ ఇస్తాడు, ఓవర్ అనేది ఇస్తాడు. అదే నాకు రీనల్ ప్రాబ్లం ఉంటే ఆ వ్యక్తి చచ్చిపోతాడు డోస్ ఎక్కువైతే. అది ఎవరికి తెలుస్తుంది? క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ లేకపోతే ఎంఎస్ ఎండి డిఎం వాళ్ళకి తెలుస్తుంది. అలాగే జ్యోతిష్యంలో ఏంటంటే ఎక్కడైనా సరే చూడంగానే పాయింట్లు చూస్తుడు చేసాడు అంతే, అయిపోయాయి. అది వాళ్ళ బాధ్యత కాదు కదా. మీరు కూడా అర్థం చేసుకోవాల్సిందంటే మంచి జ్యోతిష్యులు చూసుకోవాలి కదా. అది కూడా చూడరు మీరు. ఎవరు చాలామంది చూడరు. ఎంత చెప్పినా నెత్తి నోరు ముట్టుకుంటూ ఉంటాం, అసలు వినరు. అర్థమైందా? ఏదో ఆ అబ్బాయి మంచి అబ్బాయి ఉన్నాడు, ఉద్యోగం వస్తుంది, ₹1,00,000 వస్తుంది, 90,000 వస్తుంది, 2 ఫ్లాట్లు ఉన్నాయి, వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఇంకోటి ఉన్నారు, వాళ్ళ తమ్ముడు ఇది, లేకపోతే ఎమ్మెల్యేకి చాలా క్లోజు, ఎమ్మెల్సీకి చాలా క్లోజు అని వెళ్తున్నారు అందరూ. ఓకే, ఈసారి అలా జరగకుండా ఉండడానికి లక్ష్మీనరసింహస్వామిని ఆరాధించమని చెప్పండి. శని రవి పూజ, రాహుకి శ్లోకాలు పఠించమండి. డబ్బు ఉంటే జపాలు చేయించండి. సరేనమ్మా? పెళ్లిలో ఎందుకు ఇబ్బంది జరిగిందంటే నేను ముందే చెప్పా, పాపకి శనికేతువులు కలిసి ఉన్నారు 7వ స్థానంలో, 12వ స్థానానికి పాపకత్రి యోగం, మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉంటుంది. ఓకే, దాన్ని తప్పించుకోవడానికే జ్యోతిష్యం కావాలి మనకి. అర్థమైందా? మంచి జ్యోతిష్యుడు కావాలి. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో మనం కాలర్తో మాట్లాడామండి. బాధాకరమైన విషయం, పాపేమో బాగా చదివించారు, మంచి జాబ్ చేస్తుంది, మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్, మరి జాతకాలు చూసే చేసామండి అంటున్నారు. గమనించాల్సింది మనం ఎప్పుడు చెప్పుకుంటున్నామండి దివ్యజ్యోతిష కార్యక్రమంలో, ఎవరి పెళ్లి చేసేటప్పుడైనా అబ్బాయి కానీ అమ్మాయిది కానీ మీరు గమనించాల్సింది పాయింట్లు కాదండి, పూర్తి జాతక విశ్లేషణ. తర్వాత యాక్చువల్గా పెద్దవాళ్ళు చెప్పింది ఏంటి, శాస్త్రం చెప్పింది ఏంటి అంటే, ఒక అమ్మాయి ఉన్నాడు అనగానే జాతకాలు తీసుకొచ్చేసి చెక్ చేసుకుని బాగుందన్నాక వెళ్ళిపోయి మాట్లాడి చేసేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. యాక్చువల్గా పద్ధతి అది కాదు. ఫస్ట్ పద్ధతి ఏంటంటే అమ్మాయి క్వాలిఫికేషను, అబ్బాయి క్వాలిఫికేషన్స్, తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్లు, అమ్మాయి తరపున అబ్బాయి తరపు ఉంది, తర్వాత ఇంకేదన్నా కంప్లెక్షన్ కానీ హైట్ వెయిట్ ఇవన్నీ పూర్తిగా చెక్ చేసుకుని, పూర్వకాలం చెప్పేవాళ్ళు కదా అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెక్కింగ్ అని, అట్లీస్ట్ అలా కాకపోయినా అట్లీస్ట్ మనం వెళ్ళి ఈరోజు వెళ్ళి చేసేవాళ్ళు చాలా తక్కువ అండి. చాలా బాగుంది, పెద్ద బిల్డింగ్, చాలా బ్రహ్మాండంగా భోజనం పెట్టారు, సూపర్, హోటల్లో కలుస్తున్నారు, ఇలా కలుస్తున్నారు, వాళ్ళ అబ్బాయి జాబ్ కరెక్ట్గా చేస్తున్నారో కూడా తెలియదండి. అసలు వాడు జాబే చేయడు అసలు ఉండదు. అలాగే అమ్మాయి విషయంలో స్టేటస్లో కూడా కొన్ని తేడాలు ఉంటాయి, అది కూడా తెలియదు. అలా చేసుకుంటారు, ఇబ్బందులు పడతారు. వీళ్ళకి 25.5 పాయింట్లు వచ్చాయి, జాతకం చాలా బాగుంది అని చేసేసి ఉంటారు పాయింట్లన్నీ. ఇక్కడ ఏమవుతుంది, బాబు జాతకంలో ఏమైందంటే 8వ స్థానం ముందు క్షీణచంద్ర శుక్ర బుధుల యొక్క కలయిక, బెడ్ కంఫర్ట్స్ పాడైపోతాయి. అమ్మాయి జాతకంలో చంద్ర రాహు యొక్క కలయిక, బెడ్ కంఫర్ట్స్ పాడిపోయాయి, సుఖయోగాలు పోయాయి. శుక్రకేతు కలయిక, బెడ్ కంఫర్ట్స్ పాడిపోయాయి. సుఖాధిపతి 8వ స్థితి, సుఖస్థానం ఉంది వ్యయాధిపతి. అబ్బాయి జాతకంలో సుఖాధిపతి బలహీనంగా ఉండే. ఇవన్నీ యోగాలు పోయిన తర్వాత ఎన్ని పాయింట్లు వస్తే ఉపయోగం ఉందండి? ఒకవేళ పాయింట్లు 0, 3 వచ్చినా, 4 వచ్చినా, 14 వచ్చినా అండి, 4 వచ్చినా సుఖయోగాలు, కుటుంబ స్థానాలు, 7వ స్థానాలు, కలత్ర స్థానాధిపతి, ముఖ్యంగా ఈ రోజుల్లో బెడ్ కంఫర్ట్స్ అండి. సెక్షువల్ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చూస్తున్నారు. ఎందుకనంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట అందరూ. 12వ స్థానాన్ని బట్టి మన బెడ్ కంఫర్ట్స్ని బేరీ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల 12వ అధిపతి ఏ విధంగా ఉన్నారు, 12వ స్థానం ఏ విధంగా ఉంది. పూర్వకాలంలో బెడ్ కంఫర్ట్స్ లేకపోయినప్పటికీ భర్త గారు ఊరు వెళ్ళారనో, లేకపోతే ఇదేనో, లేకపోతే భార్య హెల్త్ బాగాలేదనో, ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్లో కేరింగ్ ఉండేది, ప్రేమ ఉండేది. ఈ రోజుల్లో అసలు కేరింగ్ అనేది లేదండి. అందువల్ల ఏమవుతుందంటే డైవర్స్లో ఎక్కువగా బెడ్ కంఫర్ట్స్ లేకపోవడం అవుతాయి. మన జాతకం ఎప్పుడు చూసినా ఏమవుతుంది, శుక్రుడు బాగున్నాడు, ఈ స్థితి ఉంది, ఆ స్థితి ఉంది, పాయింట్లు కలిసినాయి, కానీ బెడ్ కంఫర్ట్స్ని ఎలా గమనించట్లేదు. దానివల్ల ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు పాయింట్లు 25కి 25 కలిసినా కానీ వదిలేసి వెళ్ళిపోయారు. బీటెక్ చేయించి ఎంత లేదన్నా ఈ రోజుల్లో 60-70 లక్షల నుంచి ₹1,00,000 కట్నం ఇస్తున్నారు. పర్ ప్లేట్ 2,000, 3,000 పెట్టి భోజనం పెడుతున్నారు. డెకరేషన్ 10-15 లక్షలకు అవుతుంది, కెమెరా వాడికి 20 లక్షలు అవుతుంది. ఏదో బోల్డ్ డబ్బులు అయితే ఖర్చు పెడుతున్నారు. కానీ ఒక ఎంక్వైరీ పెట్టుకోవడం, ఒక అబ్బాయిని చెక్ చేసుకున్నా, అమ్మాయిని చెక్ చేసిన, వాళ్ళ పే స్లిప్స్ దగ్గర నుంచి వాళ్ళ బిహేవియర్లు ఎలా ఉన్నాయి ఏంటి తెలుస్తుందండి. బిహేవియర్ పెద్దవాళ్ళు గమనించేవాళ్ళు కదండి. పెద్దవాళ్ళు అయితే డెఫినెట్గా చూడగానే అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైనా వెంటనే గమనిస్తారు. అది తెలుసుకోవాలి. తర్వాత జాతకరీత్యా తెలుసుకోవాల్సిందంటే విశ్లేషణ, ఈ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి, సుఖయోగాలు ఎలా ఉన్నాయి, కుటుంబ స్థానం ఎలా ఉంది, సంతాన స్థానం ఉంది, బెడ్ కంఫర్ట్స్ ఎలా ఉంటాయి, వీళ్ళు ఎలా షేర్ చేస్తారు.
కొద్దిగా మౌనంగా ఉంటాడా, ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్ ఉండడానికి కారణం ఏంటి? లిమిటేషన్స్ ఉంటాయి ఈ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్ అనడానికి కూడా. ఆ లిమిటేషన్స్ దాటి ఉంటాయా, లేకపోతే ఆప్టిమైజేషన్ చేసుకునే శక్తి ఆ అబ్బాయికి ఉందా లేదా, లేకపోతే అమ్మాయికి ఉందా లేదా, లేకపోతే తల్లిగారు చెప్పారనుకోండి నెగిటివ్గా అబ్బాయికి, ఆ అబ్బాయి ఎంతవరకు ఆప్టిమైజ్ చేస్తున్నారు, ఈ అమ్మాయికి తల్లిగారు చెప్పినప్పుడు ఎంతవరకు ఈ అమ్మాయి చక్కగా చూడగలుగుతుంది అనే అంశాలు జాతక చక్రంలో మాత్రమే ఉంటాయి, పాయింట్లో ఉండవండి. అందుకని దయచేసి మీరు గమనించండి, 36, 35, 28, 30 పాయింట్లు వచ్చిన వాళ్ళు విడిపోతున్నారు. జాతకాలు బాగున్నాయి అనుకున్న వాళ్ళు విడిపోతున్నారు. కొన్ని కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే, బాగున్నాయి అనుకుంటున్న టైంలో ఒక 5-10 మినిట్స్ తేడాతో లగ్నాలు, సంధి లగ్నాల్లో మార్పు రావచ్చు, కరెక్ట్గా అనాలిసిస్ చేయలేకపోవచ్చు, తర్వాత తప్పు టైం ఇవ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ను మార్చి ఇవ్వచ్చు. కొంతమంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ ఫడ్జింగ్ ఎక్కువ చేస్తున్నారని డేట్ ఆఫ్ బర్త్ మార్చేస్తున్నారు. వాళ్ళకి తెలియట్లా. ఇప్పుడు మా అమ్మాయి కుజదోషం ఉంది కాబట్టి, కుజదోషం అంటున్నారు కాబట్టి వీళ్ళు టైం అడ్జస్ట్ చేసుకుంటున్నారు. కానీ ఆ కుజుడికి ఎక్కడ దెబ్బతిన్నాడో అది తెలియదు, అవగాహన లేదు. దానివల్ల ఏమవుతుంది, అసలు మంచి సంబంధాలు రాకుండా పోతుంటే అక్కడ మ్యాచ్ మేకింగ్లో ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. అది దానికంటే ముందుగా చిన్నప్పటి నుంచే ఒక ఆడపిల్ల ఉంది, 10th క్లాస్ వచ్చింది, అప్పటి నుంచి మన చదువుకి ఎంత జాగ్రత్త ఇస్తామో, అమ్మాయి జాతకంలో ఎటువంటి స్థితిగతులు ఉంటాయి, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, తర్వాత పెద్ద అయ్యాక 25 ఇయర్స్కి సుఖాధిపతి బలహీనంగా ఉన్న దశ ఉందా, సత్వం ఎలా ఉన్నారు, అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. కొన్ని సందర్భాల్లో 10 ఏళ్ల పాటు సుఖాధిపతి బలహీనంగా ఉన్న దశ 25 ఏళ్ళు వచ్చిందనుకోండి, డెఫినెట్గా ఇబ్బంది ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న కండిషన్స్లో మనం జాగ్రత్త పరిహారాలు చేసుకుంటూ, ఈ అమ్మాయికి సుఖాధిపతి బాలేదు కాబట్టి వచ్చే అబ్బాయి జాతకంలో సుఖాధిపతి బలంగా ఉన్నాడా లేదా చెక్ చేసుకుని, తర్వాత శయన సుఖం ఏ విధంగా ఉంది అబ్బాయి జాతకంలో మ్యాచ్ చేసినప్పుడు ఏమవుతుంది, అట్లీస్ట్ ఈ అమ్మాయి నైట్ వర్క్ చేయటము, ఈ గ్రేవేట్ షిఫ్ట్స్ 4 to 2 ఇక ఇండియాలో ఉండి అలా వర్క్ చేయటం, ఇలాంటి షిఫ్ట్స్ వలన ఆ నెగిటివిటీ అని తగ్గడానికి అవకాశం ఉంటుంది. బెడ్ కంఫర్ట్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రొఫెషన్ జాగ్రత్త. పోలీస్ డిపార్ట్మెంట్ 24/7 వర్క్ చేస్తారు, డాక్టర్స్ ఫుల్ వర్క్ ప్రెషర్ ఉంటుంది, వాళ్ళకి బెడ్ కంఫర్ట్స్ ఉండవు. పొలిటీషియన్స్, టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు, మార్కెటింగ్కి సంబంధించిన వీళ్ళందరికీ కూడా బెడ్ కంఫర్ట్ స్థానాలు బలహీనంగా ఉంటాయి, కానీ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ నెగిటివిటీ అంతా కూడా వాళ్ళ ప్రొఫెషనల్గా తిరిగేదాంతో నల్లిఫై అవుతుంది, తర్వాత మిటిగెంట్ అవుతుంది. కాబట్టి వాళ్ళ లైఫ్స్ హ్యాపీగా ఉంటాయి. అందువల్ల ఎవరైనా తల్లిదండ్రులు ఆడపిల్లకి కానీ మగపిల్లవాడికి కానీ పూర్తి జాతక విశ్లేషణ నిష్ణాతులైనటువంటి జ్యోతిషులు చేయించుకుని ముందుకు వెళ్ళటం వలన డెఫినెట్గా 30 to 40% వచ్చే నెగిటివిటీ తగ్గిపోతుందండి. జై గురుదేవదత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.